श्रीवल्लभ श्रीपदे सीतारामचन्द्रस्वामिनः कृपया स्वामिदेवताप्रीत्यर्थं शुभे शोभणे मङ्गले मुहूर्ते अत्र पृथिव्यां जम्बूद्वीपे भर्गवर्षे प्रतिपदायां मध्यमासरस्वादरे धनिष्ठा नक्षत्रयुक्तानां शनिवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं गुणग्रह विशेष विशिष्टायां अस्माकं भगवदाज्ञया भगवत्कैङ्कर्यरूपेण आञ्जनेयस्वामी देवता प्रीत्यर्थमस्य श्रीवाण श्रीमदाः यजमानस्य दासार्दासस्य गोत्रोद्धवस्य वज्रोडिगोत्रोद्धवस्य सञ्जयकुमारनामधेयस्य सकधर्मपत्न्याः लक्ष्मीसौभाग्यवती अपर्णानाम्याः दम्पत्योर्समुद्रस्य साई भगीरथनामधेयस्य साई सुमुखनामधेयस्य मातृश्री शकुन्तलम्मनाम्याः यजमानस्य गोत्रोद्धवस्य नरेन्द्रमोडीदासनामधेयस्य साः कुटुम्बस्य मम क्षेम धैर्य स्थैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध पुरुषार्थ सिद्ध्यर्थं आध्यात्मिक आदिभौतिक आदिदैविक तापत्रय निवारणार्थं आदित्यादि नवग्रह दोष पीड परिहारार्थं प्रत्येकं जनाकर्षणा सिद्ध्यर्थं सर्वत्र विजयादि सिद्ध्यर्थं सर्वशत्रु पीडा निवारणा सिद्ध्यर्थं अधिकारीणाम् अनधिकारीणाम् आनुकूल्यता बल सिद्ध्यर्थं कोण्डगट्ट आञ्जनेय स्वामी देवता प्रीत्यर्थं सर्वत्र विजयादि सिद्ध्यर्थं ప్లీజ్ సైలెంట్ భారతీయ జనతా పార్టీ ప్రజాహిత యాత్రను ఈరోజు ప్రారంభించబోతున్నాం. శక్తి అమ్మవారి దర్శనం తర్వాత పవిత్రమైన పుణ్యక్షేత్రం, చాలా పవర్ఫుల్ దేవాలయమైనటువంటి స్వామి వారి యొక్క ఆశీర్వాదంతో వేడుపల్లి నుంచి ఈ ప్రజాహిత యాత్ర ప్రారంభించబోతున్నాము. ఈరోజు ప్రారంభమైన యాత్ర 15వ తారీఖు వరకు కూడా వెమ్లవాడ సిరిసిల్ల నియోజకవర్గాల్లో ఈ యాత్రను అన్ని మండలాల్లో మండల కేంద్రాలు పూర్తి చేస్తున్నాం. నేషనల్ కౌన్సిల్ మీటింగ్స్ సమ్మక్క సారలమ్మ జాతర ఉంటుంది కాబట్టి 15 తర్వాత 22 మొత్తం ఎలక్షన్ వరకు కూడా ఈ యాత్రను ప్రజాహిత యాత్రను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీకి ఎన్నికలప్పుడే యాత్ర చేసే అవసరం లేదు. అటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉన్నది. భారతీయ జనతా పార్టీ కూడా నాయకులు ఉంటుంది. గతంలో ఎంపీ గెలిచిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గాంధీ సంకల్ప యాత్రను చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజా సంగ్రామ యాత్ర పెడుతున్న 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు వర్షాకాలంలో, ఎండాకాలంలో, చలికాలంలో నాటి దెబ్బతిని కేసులు భరించి, జైలు భరించి, అన్నిటికీ తెగించి ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, ప్రభుత్వం తీసుకోవడానికి యాత్రలు చేసినటువంటి ప్రజా సంగ్రామ యాత్ర చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. నేనప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు యాత్ర చేసిన నిరుద్యోగ సమస్య మీద యాత్ర చేసినటువంటి రైతుల కొనుగోలు కేంద్రాలు యాత్ర చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజాహిత యాత్ర మళ్ళీ యాత్రను ప్రారంభించబోతున్నాం. యాత్ర యొక్క లక్ష్యం నరేంద్ర మోడీ గారిని తిరిగి 3వసారి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేయడం. ఈ దేశం కష్టాలు ఉన్నప్పుడు, ఈ దేశ ప్రజలు ఇబ్బందులు, ఈ దేశాన్ని రక్షించి ఈ దేశ ప్రజలను కాపాడేటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ. ఇలా కోవిడ్ వచ్చినప్పుడు ప్రపంచమంతా అతలాకుతలం అవుతుంటే లాక్డౌన్ విధించి దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా దేశాన్ని కాపాడడం, దేశాన్ని రక్షించడం, దేశ ప్రజలు ఇబ్బందులు ఉంటే ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చి ఈ దేశ ప్రజలకు ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వడంతో పాటు ప్రపంచానికే వ్యాక్సిన్ అందజేసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారి విషయాన్ని తీసుకోవాల్సి. ఇటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానిగా చేయాలని చెప్పి ప్రజలకు అప్పీల్ చేయడం, ఈ దేశ అభివృద్ధికి కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన నిధులు
నేను పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ ఈ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి ఇచ్చిన నిధులను పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించే ప్రయత్నం చేయడానికే ఈ ప్రజాహిత యాత్ర చేస్తున్నాం. మనకు అందరూ తెలుసు, గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. గత ప్రభుత్వం చేసిన మోసము చెప్పరాని ఇక్కడనే కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి వాడుతున్నాం. అబద్ధాలు ఆడలేదు. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి 100 కోట్లు ఇస్తా, ఇన్ని కోట్లు ఇస్తా, అన్ని కోట్లు ఇస్తా అని చెప్పి మోసం చేసేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మోసం చేసే ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఒక్క పైసా ఇవ్వలే, ఒక్క పైసా ఇవ్వలే. ఇక యాగాలు చేసారు, ఇక పూజలు చేసారు. కొండగట్టు ఆంజనేయ స్వామి నాడు ఏ ఒక్క పైసా ఇవ్వకుండా చిన్నబొమ్మ పెట్టాడు. అక్కడ వెమ్లవాడ వెండు నేను పెళ్లి చేసుకున్న వెమ్లవాడ దేవస్థానంలో పెళ్లి చేసుకున్న దేవస్థానం ఇష్టపడతాన అని 500 కోట్లు ఇస్తాడు. అక్కడున్న పైసలే వేరే ప్రాంతానికి తరలిస్తే అడుగున్నాం. నువ్వు ధర్మపురికి ఇస్తాడు, అటు మోసం చేసిండు. దేవుణ్ణి మోసం చేసిండ్రు. దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు కూడా మోసం చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నేను వెమ్లవాడ దేవస్థానాన్ని కొండగట్టును రామాయణ సర్కిల్ కింద తీసుకొస్తా, వెమ్లవాడ దేవస్థానం ప్రసాద స్కీమ్ కింద తీసుకొస్తా, దీన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి 3-4 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే కూడా కనీసం పట్టించుకోలేదు. పేరు ప్రఖ్యాతుల కోసం తాపత్రయపడ్డారు తప్ప ఏ మాట ఇచ్చినాం దేవాలయాలను రాజకీయాలకు అత్యంత అభివృద్ధి చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని టైం పాస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అన్ని విషయాలు కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాం. ప్రజల అభివృద్ధి కోసం ఈ పార్లమెంట్ అభివృద్ధి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించడానికి అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి అలాంటి మహానుభావుడు తిరిగి ప్రధానమంత్రిగా కావాల్సిందే అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి అతిశయ ప్రజలు కూడా ఇంకా జాగ్రత్త కలిగించడానికి ఈ యాత్ర కొనసాగిస్తున్నారు. అందరికీ అన్న సెల్ ఫోన్ అన్న హైదరాబాద్ మాది అని చెప్తే ఎంఏం పార్టీ కంచుకోటలు బద్దలు కొట్టి కూడా హైదరాబాద్ స్థానంతో పాటు 17 స్థానాలు భారతీయ జనతా పార్టీ తెచ్చుకోబోతున్నది. పూర్తి వాతావరణం రాజకీయ సమీకరణం మానబోతున్నాయి. ప్రజల పట్ల మార్పు వస్తున్నది. ప్రజల ఆలోచన కూడా మార్పు వస్తున్నది. ఎక్కడ కూడా రామనామస్మరణ మారిపోతున్నది. అందరూ తెలంగాణ రాష్ట్రంలో అందరూ రాముని వారసులు. రాముని నమ్ముకున్న పార్టీకి మాత్రమే ఓటేస్తారు.